ఇప్పుడు సంకీర్తన మాటలు విందాము. హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో నా పిల్లం ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ ఇన్ ద ఫిలిం. సో స్పెషల్ థ్యాంక్స్ టు విజయ్ సార్ అండ్ కృష్ణ గారు ఫర్ గివింగ్ బ్యూటిఫుల్ సాంగ్. So I would like to thank a lot of people for trusting me. Our producer Harshit Garu, Hanshida Garu, the producer, and biggest thanks to my director Sandeep Garu and my co-actor Suhas. So మీరు అందరూ టీజర్కి చాలా సపోర్ట్ అండ్ లవ్ ఇచ్చారు, అలాగే మన మూవీ కూడా ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. సో యా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అందరిలోనూ ఉన్నటువంటి యునానిమస్ ఇది ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే సుహాస్ వస్తే గనక హిట్ కొట్టి వెళ్తారు అని చెప్పేసి. సో అంత నమ్మకం, అంత ఎక్స్పెక్టేషన్స్. సో మరొక బ్యూటిఫుల్ ఫిల్మ్తో వస్తున్న మన బర్త్డే బాయ్ ఇప్పుడు మాట్లాడతారు. ఈవెంట్కి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి వచ్చినందుకు. ఫస్ట్ హర్షిత్ అన్నకి, హన్షిత గారికి థ్యాంక్ యూ సో మచ్. హర్షిత్ అన్న థ్యాంక్స్ అన్న నాకు ఈ స్టోరీ వినిపించినందుకు. అండ్ దిల్ రాజ్ సార్కి పెద్ద థ్యాంక్స్ ఇంత సపోర్ట్గా ఉన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా డైరెక్టర్ సందీప్ రెడ్డి గారు నా ఫేవరెట్, నా డైరెక్టరే. ఆయన చాలా మర్చిపోలేని సినిమా ఇచ్చారు నాకు, జీవితంలో మర్చిపోలేని సినిమా. అండ్ థ్యాంక్ యూ. అండ్ సంగీతన మా హీరోయిన్ అందరికీ నచ్చేస్తుందండి సినిమా చూసిన తర్వాత. అండ్ కేకే అన్న థ్యాంక్స్ అన్న, సూపర్ లిరిక్స్ ఇచ్చారు. విజయబుల్గా నేను బ్రో, థ్యాంక్స్ బ్రో. మన గదులు ఇవి ఇరుకువే కానీ మన మనసులు కావే ఆ లిరిక్ దానికి. మొన్న వరలక్ష్మి వ్రతం ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆవిడ వచ్చి సుహాస్ గారు మా గదులు ఇరుకు కానీ మా మనసులు కాదండి అని. సాంగ్ రిలీజ్ అవ్వలేదు అప్పటికి. నాకు యాస్టేజ్ లిరిక్ ఉందండి అన్న, ఆవిడ నమ్మలేదు. ఇప్పుడు నమ్మండి అమ్మ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సుహాస్ గారు. అండ్